బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల నష్టపోయింది తెలంగాణ. కష్టం ఉన్నది ఆయనతోని. పార్టీని ఆగం చేసుడు ఉంది తప్ప మళ్ళా జనాలే ఓడగొట్టిరు అంటున్నావా? ప్రజలే తప్పు చేసిర్రు. గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు పిండిర్రు, బర్రెకి గడ్డేసి దునపోతుకు పాలు పిండిర్రు. ఇదేనా? మళ్ళా బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల నష్టపోయింది తెలంగాణట. బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఎంతో కొంత మేలు తెలంగాణకి జరిగింది. ఒక మార్పు అనేది అంటే ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల మార్పు వచ్చిందంటే ఆ మార్పు కాదు నేను అంటున్నది. ఒక బ్రేక్ దొరికింది. ఒకవేళ మూడోసారి కనుక నువ్వు గెలిచి ఉంటే సినిమా ఎట్లుండేది నాయన? ఊహించడానికి కూడా కనీసం ఊహకైనా అందుతుందా? అది ఊహకు కూడా అందదా నువ్వు చేసే భయంకరమైన విధ్వంసం. నువ్వు ఏమేం ప్లాన్లు పెట్టుకున్నావు కూడా అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. నువ్వు ఓడిపోయినావు కాబట్టే అమ్మయ్య అనుకునే పరిస్థితి వచ్చింది. ఇక మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మళ్ళీ వీళ్ళు సెట్ రైట్ అయ్యి మళ్ళీ వీళ్ళు స్టార్ట్ అయ్యే లోపు మళ్ళీ ఇంకొంత సమయం పడుతుంది. కానీ ఆ మధ్యకాలం అయితే తెలంగాణ ఊపిరి తీసుకున్నది. పిఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులు నిర్వహించారు. ప్రధానమంత్రి ఒక్కటే కాలేదట, అదొక్కటి కూడా చేద్దాం. మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్గా తప్పుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కమెంట్. నువ్వు చెప్పినవన్నీ కరెక్టే. కాంగ్రెస్ రైతులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, అందరినీ మోసం. కానీ కాంగ్రెస్ మోసం చేసింది 2.5 ఏళ్ళుగా, 10 ఏళ్ళుగా నువ్వు చేసిన మోసం కూడా గదే కదా. నువ్వేమన్నా మంచి చేసినవా? నువ్వేమన్నా మంచి చేస్తే ప్రజలు కావాలని నోడగొట్టిరా? కాదు కదా. ఈ స్టేట్మెంటే రాంగ్ స్టేట్మెంట్. బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల తెలంగాణ నష్టపోయిందని. బీఆర్ఎస్ని ఆన్ ఫస్ట్ డే 2014లో గెలిపించడం వల్ల తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ ఉద్యమకారులు మీరు, తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు భాగస్వాములు. అయ్యో తెలంగాణ కష్టపడ్డాడు కదా అని గెలిపిస్తే ఈ జాతీయ పార్టీలు నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు రకరకాల స్టాండ్స్ ఉంటాయి. తెలంగాణ కేంద్రంగా కేసీఆర్ పనిచేసిండు కదా అని మీ ఆయనని ముఖ్యమంత్రిని చేసి వ్యవహారం నడిపిస్తే తెలంగాణ ప్రజలు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ఏం చేసిరు మీరు? బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల తెలంగాణ నష్టపోలే. బీఆర్ఎస్ 2014లో గెలిచిన తర్వాత తెలంగాణ నష్టపోయింది. ఏం నష్టమో చెప్పమంటావా? 25 లక్షల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం అయింది. చాలా ఇంకేమైనా కావాలన్నా? చాలదా? అదొకటి. లక్షల కోట్ల వ్యవహారం ప్రభుత్వానికి ఆస్తి కాకుండా పోయింది. అండ్ 2014 తర్వాత లాభపడ్డది ఎవరు? ప్రజలు ఎట్లాగో లాభపడలే, నష్టపోయారు. లాభపడ్డది మీ ఫ్యామిలీ. 2014 ముందు మీ బతుకులేంది? 2014కి ముందు మీ బతుకులేంది? మీ పరిస్థితి ఏంది? ఇప్పుడేంది మీ పరిస్థితి? ఎన్ని కోట్ల రూపాయల సంపద మీ చేతికి వచ్చింది? ఒక్క మీ పార్టీ అకౌంట్లోనే 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లకు పైన ఒక్క మీ పార్టీ అకౌంట్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దేశంలో ఏ పార్టీకి లేని సంపద మీ పార్టీ అకౌంట్లో ఎట్లున్నది? దీనికి ఆన్సర్ ఉందా? తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోయింది మీ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల నష్టపోతున్నది. కాంగ్రెస్ ఎందుకు నష్టం చేస్తున్నది? ఇక్కడున్న లీడర్లు మీతో కొల్లుడు అయిపోయినారు కాబట్టి నష్టం ఇంకా భయంకరంగా జరుగుతున్నది.